హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా ప్రొస్టేట్ వాపుతో బాధపడుతూ ఉంటారు. సో దీనివల్ల చాలా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి చిట్కాలు చెప్పమని చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఈ ప్రొస్టేట్ వాపుతో పాటు కొంతమందికి రక్త మొలలు అంటే బ్లడ్ పైల్స్ అంటే మోషన్ పోతున్నప్పుడు దాని ముఖద్వారం నుంచి మీకు కొద్దిగా బ్లడ్ లాగా రావడం అనేది జరుగుతుంటుంది. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళలో అధికంగా ఉంటుంది ఈ సమస్య. దీనికి మీరు చేయవలసిందల్లా ఒక గుమ్మడికాయ తీసుకొని దాని లోపలి గింజల్ని సేకరించండి కోసి, పచ్చి గింజలు. ఈ గింజలని ఒక గ్రైండర్‌లో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. దీనిని ఒక టీ గ్లాస్ మోతాదులో తీసుకోండి. తీసుకొని దానిలో ఒక 2 చెంచాల నిమ్మరసము, ఒక చెంచాడు లేదా 2 చెంచాల తేనె కలిపి ప్రతిరోజు ఉదయం పూట పరికడపనే తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఈ బ్లడ్ పైల్స్ తగ్గిపోతుంది. కొంతమందికి ముక్కు నుండి, నోటి నుంచి కూడా రక్తం పడుతుంటుంది ఓవర్ హీట్ వల్ల. సో అలాంటి వారికి కూడా ఇది పూర్తిగా తగ్గిస్తుంది. ప్రొస్టేట్ వాపుకు ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడే వారికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అందిస్తుంది. గుమ్మడి మనకు శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఎన్నో రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ శరీరానికి చలువపరచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకనే వేసవిలో ఎక్కువగా చాలా మంది గుమ్మడి కూరను కానివ్వండి, గుమ్మడి హల్వాను కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఇలా గుమ్మడిని ఉపయోగించినట్లయితే చాలా రకమైనటువంటి ప్రయోజనాలు మన శరీరానికి చేకూరుస్తుంది. ముఖ్యంగా వడతాపాన్ని అంటే వడదెబ్బతో బాధపడుతున్న వారికి కూడా దీన్ని తినిపించినట్లయితే చాలా త్వరగా కోలుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా మరెన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఈ గుమ్మడిలో ఉన్నాయి. ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ దీని గురించి చెప్తాను నేను. సో నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా పైన నెంబర్కి కాల్ చేసి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ని కూడా మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ.